తెలుగు రాష్ట్రాల్లో మినీ కిట్ దశలో ఉన్న నూతన వరి వంగడాల్లో కొన్ని విడుదలకు ముందే విశేష ఆదరణ పొందుతున్నాయి. అధిక దిగుబడినిస్తూ రైతుల మోములో చిరునవ్వులు నింపుతున్నాయి. మినీ కిట్ దశలో 10 వరి రకాలు రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి. ఈ నూతన రకాలను 20 ఎకరాల్లో సాగు చేస్తున్న ఏలూరు జిల్లా రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. వరి సాగులో ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు నూతన వంగడాలను రూపొందిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా తెలుగు రాష్ట్రాల నుండి అనేక వరి రకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ పరిశోధనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. శాస్త్రవేత్తలు రూపొందించిన వంగడాలను 3 ఏళ్ల పాటు రైతుల క్షేత్రాల్లో పరిశీలించిన తర్వాతే విడుదల చేస్తూ ఉంటారు. అలాంటి మినీ కిట్ దశలో ఉన్న వంగడాలను తీసుకొచ్చి 15 ఏళ్లుగా తన 50 ఎకరాల్లో సాగు చేస్తూ విత్తన ఉత్పత్తి చేస్తూ వాటిని తోటి రైతులకు అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు ఏలూరు జిల్లా ముస్నూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన రైతు అజయ్ కుమార్. ప్రస్తుతం 20 ఎకరాల్లో మినీ కిట్ దశలో ఉన్న 10 రకాలను సాగు చేశారు. మరికొద్ది రోజుల్లో కోతకు రానున్న ఈ రకాల్లో సన్నగింజ రకాలు, వాటి గుణగణాలు రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం. వరి వెరైటీలన్నీ కూడాను ఎప్పటి నుంచో గత 10-15 సంవత్సరాల నుంచి కూడా వరి సాగు చేస్తున్నాను. దాంట్లో కూడా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి నూతన వరి వంగడాలంటే నాకు ఎంతో మక్కువ, ఇష్టంతో వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి సాగు చేయడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం కూడా మనం 15 రకాలు వరి సాగు చేసాం. 15 రకాలు వరి సాగు చేసిన వాటిలో కొన్ని పంటకాలాలు 120 రోజులైతే, కొన్ని దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి. సన్న రకాలు కొన్ని అయితే, లావు రకాలు మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు ముందుగా MTU 1426 ఇది 2025 రబీలో మినీ కిట్ ఇచ్చారు. దాని యొక్క పంటకాలం వచ్చేసి మనకి 120 రోజులు. గింజ వచ్చేసి సన్నగింజ రకం, అట్లానే పొట్టు తెలుపు, పొట్ట తెలుపు అయితే ఖచ్చితంగా లేదు. అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఎత్తు 110 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఒక వెన్నులో గింజల సంఖ్య వచ్చేసి మనకి 450 నుంచి 500 గింజల సంఖ్య ఉంది. ఎకరానికి సగటున మనం దిగుబడి చూసుకున్నట్లయితే మనకు 45 నుంచి 50 బస్తాలు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లానే చేను మీద ఎట్టి పరిస్థితుల్లో కింద పడిపోయేటువంటి అవకాశం లేదు. దీనికి అగ్గి తీగలు కానీ, దోమపోటు కానీ ఇలాంటి అవలక్షణాలు కూడా ఏమీ లేవు. తెగుళ్ళు కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇంకా వేరే రకాలు చూసుకున్నట్లయితే KNM 12368 ఇది కోనారం వరి పరిశోధనా స్థానం నుంచి ఈ మినిగిట్గా ఇచ్చినటువంటి రకం ఇది. ఈ రకం గుణగణాలు వచ్చేసి మనకి అతి తక్కువ ఎత్తు పెరిగేటువంటి రకం. పంటకాలం 130 రోజులు ఉంటుంది. అతి సన్నగింజ రకం, HMDలు, కావేరీ చింట్లు మాదిరిగా అతి సన్నగింజ రకమే అని చెప్పుకోవచ్చు. ఇది అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఎత్తు చాలా తక్కువ పెరుగుతుంది. ఇది 100 సెంటీమీటర్ల లోపే ఎత్తు ఉంటుంది. ఇది చేను మీద ఎట్టి పరిస్థితుల్లో పడిపోదు. పిలకల సంఖ్య కూడా మనకి 25 నుంచి 30 పిలకల వరకు పిలకల సంఖ్య ఉంది. దీని గింజ నాణ్యత కూడా బాగుంది. పొట్ట తెలుపు లేదు. ఎటువంటి చీడపీడలు కానీ ఏమీ కూడా దీనికి ఆశించలేదు. తెగుళ్ళని కూడా అన్నిటిని కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇది. అలాగే దిగుబడి సామర్థ్యం కూడా 50 నుంచి 55 బస్తాలు దిగుబడి సామర్థ్యం ఉంది దీనికి. ఇంకొక రకం, మూడో రకం వచ్చేసి మనకి WGL 1380 రకం. ఈ WGL 1380 రకం వచ్చేసి మనకి పంటకాలం 130 రోజులు. గింజ సన్నగింజ రకం. ఇది వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి పోయిన ఖరీఫ్లో మనకి మొదటి మినీ కిట్ కింద ఇచ్చారు. ఈ రకం సాగు చేశాను. ఇది చాలా ఆశాజనకంగా ఉంది. దుబ్బు సంఖ్య కూడా మనకి 25 నుంచి 30 పిలకలు ఉండటంతో పాటు ఇది కూడా చాలా ఎక్కువగా అయితే పెరగడం లేదు. చేను మీద కూడా పడిపోయే అవకాశాలు లేవు. బ్లాస్ట్ని కానీ, దోమపోటుని కానీ అన్నిటిని కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. దిగుబడి సామర్థ్యం కూడా మనకి 50 నుంచి 55 బస్తాలు ఖరీఫ్లో దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖరీఫ్, రబీ 2 సీజన్లకు కూడా ఈ వెరైటీ కూడా సాగు చేసుకోవచ్చు. అట్లానే మనకి 4వ రకం వచ్చేసి KNM వాళ్ళదే 12472 ఇంకొక 4వ రకం. ఈ వెరైటీ వచ్చేసి మనకి 145 రోజులు ఉంటుంది. ఇది కూడా గింజ సన్నగింజ రకం, BPT మాదిరిగా ఉంటుంది. పిలకల సంఖ్య వచ్చేసి మనకి 20 నుంచి 25 పిలకలు వస్తుంది. కంకి చాలా పెద్దగా ఉండి కంకిలో గింజల సంఖ్య వచ్చేసి మనకు 400 నుంచి 450 గింజలు ఉండటం జరిగింది. గింజలు కూడా అన్నీ కూడా తప్పలేమీ లేకుండా పూర్తిగా పాలు పోసుకుంటున్నాయి. అట్లనే అన్నం నాణ్యత బాగుండి చేను మీద కూడా పడిపోవట్లేదు.
బియ్యం రికవరీ కూడా బాగుంది. అటు రైతుకి, మిల్లర్కి, వినియోగదారుడికి అందరికీ కూడా అనుకూలమైనటువంటి రకం ఇది. దీని దిగుబడి సామర్థ్యం కూడా మనకు వచ్చేసి 45 నుంచి 50 బస్తాల దిగుబడి వస్తుంది. వరి మాగాణుల్లో కానీ, మెట్ట ప్రాంతాల్లో కానీ అన్ని ప్రాంతాలకి అనువైనటువంటి రకం అని చెప్పుకోవచ్చు ఇది కూడా. అట్లానే 5వ రకం వచ్చేసి బీపీటీ 3082. ఈ బీపీటీ 3082 బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 3వ మినీ కిట్ కింద ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు చేను మీద అయితే పడిపోవట్లేదు, బాగా దుబ్బు బాగా కట్టేటువంటి వెరైటీ అని చెప్పొచ్చు. ఇది 30 నుంచి 35 పిలకల దుబ్బు ఉంది. ఎత్తు వచ్చేసి మనకి 110 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్ల నుంచి 110 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతుంది. పంటకాలం వచ్చేసి ఇది 140 రోజుల పంటకాలం ఉంటుంది. అట్లానే చీడపీడల్ని, అగ్గి తెగుల్ని అన్నిటినీ సమర్థవంతంగా తట్టుకుంటుంది. అలాగే కంకిలో గింజల సంఖ్య వచ్చేసి మనకి 500 నుంచి 550 గింజల సంఖ్య ఉంది. అట్లానే మిల్లర్కి కానీ, ఇటు రైతుకి కానీ, వినియోగదారుడికి కానీ అందరికీ అనుకూలమైనటువంటి వెరైటీ అని చెప్పొచ్చు. 50 నుంచి 60 బస్తాలు తీసినటువంటి రైతులు కూడా ఉన్నారు. ఇది కొన్ని చోట్ల రైతులు సువాసన కలిగిన వరి రకాలు, దొడ్డుగింజ రకాలను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పాత రకాల స్థానంలో అనేక కొత్త రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. అవి రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు కూడా చేశాయి. అయితే ప్రస్తుతం మినీ కిట్ దశలో ఉన్న పలు సువాసన కలిగిన రకాలు, దొడ్డుగింజ రకాలను కూడా రైతు అజయ్ సాగు చేస్తున్నారు. మరి వాటి గుణగణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 7వ రకం వచ్చేసి ఆర్జిఎల్ 7034. ఈ 7034 దిగుబడి సామర్థ్యం కొంతవరకు తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇది NLR 34449 అలానే దేశవాళీ రకమైనటువంటి చిట్టి ముత్యాలని క్రాస్ చేసి పేరెంట్స్గా తీసినటువంటి రకం ఇది. ఎత్తు 100 నుంచి 110 సెంటీమీటర్లు పెరుగుతుంది. దుబ్బు శాతం వచ్చేసి 20 పిలకల వరకు, 20 నుంచి 25 పిలకల మధ్యలో దుబ్బు శాతం ఉంది. కంకిలో వెన్నులో గింజల సంఖ్య మాత్రం 350 నుంచి 400 గింజల సంఖ్య ఉంది. ఇది అన్నానికి చాలా రుచికరంగా ఉండి సువాసన కలిగినటువంటి రకం ఇది. దీని పంటకాలం వచ్చేసి మనకి 145 రోజులు ఉంటుంది. ఇది భోజనానికి మంచిగా రుచికరమైనటువంటి సెంటెడ్ వెరైటీ తినాలనుకునేటువంటి రైతులు కానీ, వినియోగదారులు కానీ ఎవరైనా కూడా సాగు చేసుకోవచ్చు ఈ రకాన్ని. దిగుబడి సామర్థ్యం మనకి 35 నుంచి 40 బస్తాలు ఈజీగా వస్తుంది. అట్లానే మనకి 8వ రకం వచ్చేసి అదే ఆర్జిఎల్ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి మొదటి మినీ కిట్గా ఇచ్చినటువంటి ఇంకొక రకం 7039. ఇది మనకి MTU 1062, MTU 1075 పేరెంట్స్గా క్రాస్ చేసి తీసినటువంటి రకం. దీని ఎత్తు వచ్చేసి 100 నుంచి 110 సెంటీమీటర్లు ఉంటుంది. పంటకాలం వచ్చేసి 145 రోజులు ఉంటుంది. దుబ్బు సంఖ్య వచ్చేసి మనకి 20 నుంచి 25 పిలకలు ఉండడం జరుగుతుంది. వెన్నులో గింజల సంఖ్య వచ్చేసి మనకి 450 నుంచి 500 ఉన్నాయి. దిగుబడి సామర్థ్యం వచ్చేసి మనకి ఎకరానికి 45 నుంచి 50-55 బస్తాలు కూడా పండే అవకాశాలు ఉన్నాయి. అలానే చీడపీడల్ని, అగ్గి తెగుల్ని అన్నింటినీ కూడా, అన్ని తెగుళ్ళని, దోమపోటుని అన్నింటినీ కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. చేను మీద పడిపోయే అవకాశాలు లేవు. గింజ పట్టదెలుపు లేదు. గింజ నాణ్యత కూడా బాగుంది. అటు మిల్లర్కి, వినియోగదారుడికి, రైతుకి అందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి రకం. 9వ రకం వచ్చేసి మనకి KNM 7715. ఈ 7715 అనేటువంటి రకం మనకు పంటకాలం వచ్చేసి 135 నుంచి 140 రోజులు ఉంటుంది. ఖరీఫ్లో, రబీలో 135 రోజులు ఉంటుంది. ఇది 2 సీజన్లకి అనుకూలమైనటువంటి రకం. ఈ రకం వచ్చేసి మనకి తెలంగాణ సోనా 15048 మాదిరిగా ఉండి గింజ సన్నగా పొడవుగా ఉండి అన్నం నాణ్యత కానీ, గింజ నాణ్యత కానీ అన్నీ కూడా చాలా బాగుండి అత్యధిక దిగుబడి వచ్చేటువంటి రకం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ రకం చాలామంది రైతులు సాగు చేయడం జరుగుతుంది. వాళ్ళ నుంచి కూడా చాలా బాగుందని చెప్పేసి రైతులు కూడా చాలామంది చెప్పడం జరిగింది. దీని దుబ్బు సంఖ్య కూడా చాలా బాగుంది. 25 నుంచి 30 పిలకల దుబ్బు సంఖ్య ఉంది. వెన్నులో గింజలు కూడా 500 వరకు గింజలు ఉన్నాయి. గింజలు ఎక్కడ కూడా, కంకి ఎక్కడ కూడా తాళ్ళు అనేది, తప్ప అనేది కూడా లేకుండా అన్నీ కూడా పాలు పోసుకుంటున్నాయి. గింజ నాణ్యత కూడా చాలా బాగుండి మిల్లర్లు కూడా చాలా స్పీడ్గా కొనుగోలు చేస్తున్నారు. అట్లానే మనకి 10వ రకం వచ్చేసి అదే KNM నుంచి విడుదలైనటువంటి మినీ కిట్గా ఇచ్చినటువంటి రకం 12510. ఇది కూడా పంటకాలం వచ్చేసి మనకి 135 నుంచి 140 రోజులు ఉంటుంది. అట్లానే గింజ వచ్చేసి ఇది కూడా 15048 మాదిరిగానే ఉంటుంది. వెన్నులు పొడవుగా ఉండి గింజలన్నీ కూడా పాలు పోసుకుని 500 నుంచి 550 గింజల వరకు ఉండి అన్నం నాణ్యత చాలా బాగున్నటువంటి రకం ఇది. దుబ్బు సంఖ్య వచ్చేసి మనకి 25 నుంచి 30 పిలకలు దుబ్బు సంఖ్య ఉంటుంది. అట్లానే దిగుబడి కూడా మనకి 50 నుంచి 55 బస్తాలు ఖరీఫ్, రబీలో 60 బస్తాలు 2 పంటలు వేసుకోవచ్చు మనం. ఇది
తర్వాత మనం వచ్చేసి ఇంకొక రకం WGL 1537. ఈ రకం వచ్చేసి లావ్ వెరైటీ, అతి తక్కువ రోజుల పంట కాలంలో లావ్ వెరైటీ సాగు చేయాలనుకున్నటువంటి రైతులు ఈ 1537 సాగు చేసుకోవచ్చు. దీని పంటకాలం వచ్చేసి 120 నుంచి 25 రోజులు ఉంటుంది. దీని దుబ్బుల సంఖ్య వచ్చేసి 25 నుంచి 30 పిలకలు దుబ్బు సంఖ్య ఉంటుంది. వెన్నులో గింజల సంఖ్య వచ్చేసి మనకు 400 నుంచి 450 గింజలు ఉంటున్నాయి. తక్కువ పంటకాలం కనుక అటు ఖరీఫ్లోను ఇటు రబీలోను లావు రకాలు సాగు చేయాలనుకున్నటువంటి రైతులు నిస్సందేహంగా సాగు చేసుకోవచ్చు. అలాగే దిగుబడి సామర్థ్యం కూడా 55 నుంచి 60 బస్తాలు ఖరీఫ్లోను, 60 నుంచి 70 బస్తాల వరకు రబీలోను వచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అట్లానే ఇది ఎటువంటి చెడుపీడలు కానీ ఏమీ కూడా ఆశించట్లేదు. చేను మీద కూడా పడిపోవట్లేదు. కాండం చాలా గట్టిగానే ఉంది. లావు రకాలు సాగు చేయాలనుకున్నటువంటి రైతులందరూ కూడా WGL 1537 నిస్సందేహంగా సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్లో ఇవన్నీ మంచి దిగుబడులు రావడం జరిగింది ఈ రకాలన్నీ కూడాను.